మూవీ అనాలిసిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అనలైజ్ చేయబోయే మూవీ పేరు 8 AM మెట్రో. ఇది ఒక హిందీ మూవీ. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చి రాజ్ రాచకొండ. ఇతను మన తెలుగు డైరెక్టర్. ఇంతకుముందు ఇతను తీసిన సినిమా మల్లేశం, దాంట్లో హీరో ప్రియదర్శి. మీరు ఆ సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. ఇక 8 AM మెట్రో మూవీ యాక్టర్స్ గురించి వస్తే, ఇందులో మెయిన్ లీడ్గా చేసిన అతని పేరు గుల్షన్ దేవయ్య అండ్ మెయిన్ యాక్ట్రెస్గా చేసిన తన పేరు సయామి ఖీర్. ఈ సినిమా OTT ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. మీరు అర్జెంటుగా ఈ సినిమాని కంపల్సరీ చూడండి. ఇక ఈ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే, ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ. మీరు ఇప్పటిదాకా ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా ZEE5కి వెళ్ళి అర్జెంటుగా ఈ సినిమా చూడండి, ఎందుకంటే ఇది అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా మల్లాది వెంకటకృష్ణమూర్తి అనే రైటర్ గారు రాసిన అందమైన జీవితం అనే ఒక నవల్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా. ఈ సినిమాలో స్టోరీ చాలా సింపుల్. ఇరావతి అనే ఒక హౌస్ వైఫ్ తన చెల్లి డెలివరీకి హైదరాబాద్ వస్తుంది. అక్కడ తను ప్రీతం అనే వ్యక్తిని మెట్రోలో కలుస్తుంది. అతన్ని కలిసిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, తన జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నదే ఈ సినిమా యొక్క కథ. ఇది ఒక స్లో పేస్డ్ మూవీ. స్టోరీ అండ్ సీన్స్ అన్నీ చాలా స్లోగా ఉంటాయి, కానీ అది ఈ మూవీకి స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక మంచి కాఫీ తాగుతున్నట్టు, లేదంటే సరదాగా వర్షంలో కూర్చుని నేచర్ ఎంజాయ్ చేస్తున్నట్టు పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. కాబట్టి ఈ మూవీని మీరందరూ తప్పకుండా చూడండి. కానీ ఇది అందరికీ నచ్చుతుంది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఈ మూవీ నుంచి కామెడీ కానీ, థ్రిల్ కానీ, యాక్షన్ కానీ ఇలాంటివేమీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఈ మూవీ ఆ జోనర్కి సంబంధించిన మూవీ కాదు. కాబట్టి ఒకవేళ అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటే ఆ మూవీ వీళ్ళకి సెట్ అవ్వదు. ఒక మంచి ఫీల్ కోసం ఏదైనా మూవీ చూడాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ మూవీ చూడండి. ఈ మూవీలో కథ కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ మిమ్మల్ని అందరినీ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాయి. ఖచ్చితంగా మీరు ఇమ్మర్స్ అవుతారు, ఎంగేజ్ అవుతారు. మీకు ఒకవేళ కనుక మన తెలుగు డైరెక్టర్ శేఖర్ కమల గారి మూవీస్ అన్ని నచ్చితే కనుక మీకు 8 AM మెట్రో మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతా న్యాచురల్గా ఉంది, మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో ఈ మూవీలో ఎత్తి చూపడానికి నాకు ఎటువంటి తప్పులు కనిపించలేదు. సో ఈ మూవీని నేను మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. సీ యూ నెక్స్ట్ టైమ్ ఇన్ అనదర్ వీడియో.